మరి ముందుగా మనం పాశ్చాత్యులు విద్యకి ఇచ్చినటువంటి నిర్వచనాలు మనం పరిశీలించబోతున్నాం. రైట్. ముందుగా పాశ్చాత్యుల యొక్క అభిప్రాయాల్లో మనం చూస్తే పాశ్చాత్యులు అనగానే మనకు విజ్ఞానం అనగానే మొట్టమొదటి మనకు కనపడేటువంటి దేశం మనకేంటంటే గ్రీక్ దేశం. మరి ఈ గ్రీక్ దేశంలో ముగ్గురు మనకు త్రిమూర్తులు కనిపిస్తారు, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. మరి అట్లాంటి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ కానించి విద్యకు సంబంధించినటువంటి నిర్వచనాలను మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా సోక్రటీస్ విద్యని ఏమని నిర్వచించిండంటే తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అన్నాడు. ఇక్కడ విద్య అన్నాడు అంటే ఇక్కడ తప్పులను ఎర్రర్స్ని డిటెక్టిఫై చేసి ఆ తర్వాత ట్రూత్ని ఎక్స్ప్లోర్ చేసేదే విద్య అనేటువంటి కోణంలో ఆయన ఉపయోగించడం జరిగింది. అంటే తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అన్నాడు. కాబట్టి సోక్రటీస్ యొక్క నిర్వచనంలో ఒకటి తప్పులు, రెండోది ఏంటంటే సత్యం అనేటువంటి రెండు పదాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఆ తర్వాత సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో విద్యని నిర్వచించే ప్రయత్నం చేశాడు. ప్లేటో విద్యను ఏమంటుండు, సంతోషాన్ని బాధను సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. విద్య అనేది ఏం చేస్తుందట అంటే సంతోషాన్ని బాధని రైట్ ఇక్కడ హ్యాపీనెస్ని షారోస్ని రెండింటిని ఈక్వల్గా ఫీల్ అయ్యేలా చేసేదే ఏంటంటే విద్య. కాబట్టి విద్య అంటే సంతోషము బాధ రెండు సమానంగా కలిగించేదే విద్య అన్నాడు. ఎవరు అన్నారా మాట? ప్లేటో అన్నాడు. కాబట్టి ప్లేటో సంతోషము బాధ. కాబట్టి మనం సోక్రటీస్ యొక్క నిర్వచనంలో ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే అందరి నిర్వచనాలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఆ తర్వాత మూడోది అరిస్టాటిల్, ప్లేటో యొక్క శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ విద్యకి ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు. ఏమన్నాడు? దృఢమైన శరీరంలో దృఢమైనటువంటి మనస్సును పెంపొందించేదే విద్య. దృఢమైన శరీరంలో దృఢమైన మనసును పెంపొందించేది విద్య. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఈజ్ ఏ ఎడ్యుకేషన్ అంటాడు. రైట్. అంటే ఇక్కడ దృఢమైన శరీరం సౌండ్ బాడీ, సౌండ్ మైండ్లను తయారు చేసేదే రూపొందించేదే విద్య అని మనకు అరిస్టాటిల్ డెఫినేషన్లో కనపడతారు. నెక్స్ట్ ఆ తర్వాత మరొక పాశ్చాత్య విద్యావేత్త అయినటువంటి కొమీనియన్ విద్యని రెండు సందర్భాల్లో రెండు రకాలుగా నిర్వచించే ప్రయత్నం చేశాడు. ముందుగా మొదటి స్టేట్మెంట్ ఇస్తాడు, వ్యక్తులని సార్థకులుగా తయారు చేసేదే విద్య. ఇక్కడ సార్థకులు అంటే ప్రయోజకులు, వ్యక్తులను గొప్పవాళ్ళుగా తయారు చేసేదే విద్య అనేటువంటి కోణంలో ఆయన విద్యను నిర్వచించాడు. ఎవరంటే కొమీనియన్. నెక్స్ట్ ఆ తర్వాత సంపూర్ణ మానవ వికాసమే విద్య అని కూడా కొమీనియన్ నిర్వచించాడు. మానవ వికాసం, మానవ యొక్క అభివృద్ధికి తోడ్పడేదే విద్య అంటాడు. మానవుడు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే విద్య కావాలి అంటాడు. కాబట్టి అలా విద్యని ఒకటి సార్థకులుగా తయారు చేస్తుంది మనుషులను అంటాడు, సంపూర్ణ మానవులు తయారు చేసేది విద్య అనే రెండు మాటలు మనం కొమీనియన్ యొక్క డెఫినేషన్లో కనపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత మరొక ప్రముఖ విద్యావేత్త ఫెస్టాలజీ విద్యని నిర్వచించాడు. ఏమని? సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. ఇక్కడ సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కల్పించేదే విద్య అన్నాడు. ఇక్కడ ప్రగతిశీలం, ప్రగతి అంటే వ్యక్తిని అభివృద్ధి పరచడానికి సహకరించేదే విద్య అంటాడు. ఎవరంటే ఫెస్టాలజీ. ఓకే, రైట్. నెక్స్ట్ అదే ఫెస్టాలజీ తర్వాత విద్యను నిర్వచించిన మరొక గొప్ప విద్యావేత్త ఎవరంటే ప్రోబెల్ నిర్వచనం చూస్తున్నాం. ప్రోబెల్ అంటాడు, మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య. మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య అంటున్నా. ఇక్కడ నిర్మలం అంటే ఏంది? ప్రశాంతంగా అంటాం ఇక్కడ. రైట్. మరి మానవుడు ప్రశాంతంగా ఉండడం కోసం దారి చూపించేది ఏంటంటే విద్య. నెక్స్ట్ మరి ఇదే మాట ప్రోబెల్ నుంచి విన్నాం. ప్రోబెల్ మరొక ఉత్తమ నిర్వచన విద్యకి ఇచ్చే ప్రయత్నం చేశాడు. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అంటాడు. ఎవరి మాట ఇది? ప్రోబెల్. అంటే వివర్తనం అంటే బయటికి తీయడం, వెలికి తీయడం. అవునా? రైట్. అంతర్గతంగా ఉన్న దాన్ని బయటికి తీసే ప్రక్రియను వివర్తనం అంటాడు. కాబట్టి జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసే విద్య అని మనకు ప్రోబెల్ యొక్క నిర్వచనంలో కనపడుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ప్రముఖ విద్యావేత్త టీపీనన్ విద్యకు ఒక మంచి నిర్వచనం ఇస్తాడు.
శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే కలిగించేదే విద్య అంటాడు ఇక్కడ. సంపూర్ణ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కలిగించేదే విద్య అన్నాడు ఇక్కడ. అవునా? రైట్. మానవ వికాసమే విద్య అనేది కొమీనియన్, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే విద్య అన్నది టీపీ నన్. ఓకే, రైట్. టీపీ నన్ డెఫినేషన్లో మన ప్రతి డెఫినేషన్లో కొన్ని కీలక పదాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత జాన్ డూయి విద్యకి 2 మంచి అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తపరిచాడు. తన పరిసరాల ద్వారా నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అంటాడు ఇక్కడ. అవునా? రైట్. ఇక్కడ పరిసరాలు అంటాం. ఇక్కడ పరిసరాలను నియంత్రించగలిగి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వ్యక్తికి కావాల్సినటువంటిదే ఏంటంటే విద్య అనే కోణంలో జాన్ డూయి అంటాడు. జాన్ డూయి విద్య అంటే ఇంకో మాట అన్నాడు, జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. జీవించడానికి విద్య కాదు, జీవించడానికి తయారు చేయడమే విద్య అని జాన్ డూయి యొక్క డెఫినేషన్లో మళ్ళీ మనకోటి కనపడుతూ ఉంది. జీవితమే విద్య అన్నాడు. ఎవరు? జాన్ డూయి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఎమర్సన్ విద్యకు ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు. మనస్సును నియంత్రించడమే విద్య అంటాడు ఇక్కడ. అవునా? ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ఆఫ్ మైండ్ అంటాం ఇక్కడ. అలా మనస్సును నియంత్రించేదే విద్య అన్నాడు. ఎవరంటే ఎమర్సన్. నెక్స్ట్ ఆ తర్వాత డెకార్ట్ అనే విద్యావేత్త విద్యను మరొక రకంగా నిర్వచించే ప్రయత్నం చేశాడు. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అన్నాడు ఇక్కడ. వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అంటాం. దీన్ని మొత్తం మనం కలిపి చదువుకోవాలి. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించే విద్య అన్నది ఎవరంటే డెకార్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ అలానే సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య. ఈ మాట అన్నది స్పెన్సర్. కాబట్టి స్పెన్సర్ ప్రకారం జీవితానికి సమాయత్తపరిచేదే విద్య అంటాడు. జీవితానికి సమాయత్తపరిచేదే విద్య అనేటువంటి కోణంలో మనం ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ. రైట్. జీవితానికి రెడీ చేయడం అంటే లైఫ్కి మనం తయారు చేసే ప్రక్రియనే విద్య అనే కోణంలో స్పెన్సర్ ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత రెడిన్ అనే విద్యావేత్త విద్యకు మరొక నిర్వచనం ఇస్తాడు. పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య. పరిణితి అంటే మెచ్యూరిటీ చెందినవారు మెచ్యూరిటీ చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అనేటువంటి కోణంలో ఇది మనకు వాడబడడం జరిగింది. ఓకే, రైట్. కాబట్టి అలా పరిణితి అనేటువంటి పదం మనం ఇందులో బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ పరిణితి, మెచ్యూరిటీ అనే పదాన్ని రెడిన్ అనేటువంటి వ్యక్తి మనకు ఉపయోగించడం జరిగింది. రైట్. ఆ తర్వాత ప్రైమరీ అనేటువంటి వ్యక్తి మరొక విద్యను నిర్వచించే ప్రయత్నం చేశాడు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికి తీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపజేసేదే విద్య అంటాడు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వ్యక్తులకి స్వేచ్ఛను ప్రసాదించేదే ఏంటంటే విద్య. మరి ఈయన యొక్క డెఫినేషన్లో మనం రాజకీయంగా అనేటువంటి పదాలు, ఆర్థికంగా అనేటువంటి పదాలు, సాంస్కృతికంగా అనేటువంటి పదాలు మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇవన్నీ ఒక స్క్రీన్ షాట్ చేసుకోవాలి. మన డెఫినేషన్స్ అన్నిటిని కూడా మనం ఒక స్క్రీన్ షాట్ చేసుకుంటే మనం మళ్ళీ వీటిని చూసుకోవడానికి అవకాశం ఉంది. వీటిని మనకి ఎస్జిటి సిలబస్లో అడుగుతూ ఉన్నాం. ఎస్జిటి మనకి డిఎస్సి ఎగ్జామ్లో ఎస్జిటిలో క్వశ్చన్ పేపర్లో విద్యకు సంబంధించిన నిర్వచనాలు పోయిన డిఎస్సిలో మనకు కనపడుతూ ఉన్నాయి. రైట్. ఇందులో మనకు మొదటగా పేర్కొనబడ్డ వాళ్ళ యొక్క నిర్వచనాలు కొంత ప్రాధాన్యతతో కూడుకునే. అందులో మనం చూసినట్లయితే సోక్రటీస్ అనగానే మనం తప్పులు, సత్యం గుర్తుపెట్టుకోవాలి. ప్లేటో అనగానే సంతోషం, బాధ. మనం అరిస్టాటిల్ అనగానే దృఢమైన శరీరం, దృఢమైన మనసు. ఓకే, రైట్. వ్యక్తులను సార్థకులుగా అనగానే కొమేనియన్ గుర్తుపెట్టుకోవాలి. మానవ వికాసమే విద్య అనేది కొమేనియన్. ఓకే, ప్రగతిశీల వికాసమే విద్య అనేది పెస్టాలజీ. నిర్మలంగా ఉండడానికి తోడ్పడేది విద్య అనేది ప్రోబెల్. నిర్మలం అనగానే ప్రోబెల్. ప్రగతిశీల వికాసం అనగానే పెస్టాలజీ. వివర్తనం అనగానే ప్రోబెల్. నిర్మలం అన్నా ఒకటి, తర్వాత రెండు డైలాగులు ఉన్నాయి ఆయన ఇక్కడ, 2 అభిప్రాయాలు ఉన్నాయి. రెండోది వివర్తనం అన్నా కూడా అదే.
నెక్స్ట్ ఆ తర్వాత సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అనగానే టీపీ నన్ను మనం గుర్తుంచుకోవాలి. పరిసరాలు నియంత్రించగలిగేది